యువ భారత్, ఎంటర్‌ప్రెన్యూర్స్ రావాలి అంటే రకరకాల మాటలు మాట్లాడుతా ఉన్నారు. కమ్ టు ద రియాలిటీ మన ఆంధ్రప్రదేశ్‌కి వస్తే అది కనిపిస్తుందంటారా మీకు? అంటే ఏం చదువుకున్నా కూడా 5,000, 10,000 ఉద్యోగం కన్నా కూడా ఎక్కువ చేసే పరిస్థితి లేదు. ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టలేదు ఈ 5 సంవత్సరాలు. ఎలా ఉండబోతుంది సార్? యువ భారత్‌లో మన ఆంధ్రప్రదేశ్ రోల్ ఎలా ఉండబోతుంది ఎంప్లాయ్‌మెంట్‌లో? మీకేమనిపిస్తుంది అసలు? ఎంప్లాయ్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి బాగా వెనకబడిపోయి ఉన్నాము. మన పక్క రాష్ట్రాలతో కానీ, మొత్తం ఎంటైర్ సౌత్ ఇండియాలో కానీ, ఈవెన్ నార్త్ ఇండియాతో కూడా ఈరోజు బీహార్‌తో కూడా కంపీట్ చేసే పరిస్థితి లేకపోయింది. ఈ రోజున ఆల్మోస్ట్ అందరూ 95% ఆఫ్ యూత్ అంతా కూడా ఇంజనీరింగ్ చేసి బయటకు వస్తున్నారు. ఇంజనీరింగ్ చేసి బయటకు వచ్చిన వాళ్ళలో డిఫరెంట్ డిసిప్లిన్స్ ఉన్నాయి. మెకానికల్ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, కంప్యూటర్ సైన్సు, ఇలా రకరకాలు ఉన్న బాగా ఈ 4-5 సంవత్సరాల్లో ఎక్కువ నష్టపోయింది మెకానికల్ ఇంజనీర్స్. ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూలో అందరికన్నా ఎక్కువ నష్టపోయింది మెకానికల్ ఇంజనీర్స్. ఎందుకంటారండి, నేను ఆ మాట ఎందుకు అంటున్నానంటే, మొన్న పెట్టిన ప్రోగ్రామ్ వచ్చి ఎక్కువ ఉపయోగపడేది మెకానికల్ ఇంజనీర్స్కి. జనరల్గా కూడా మన రాష్ట్రంలో మెకానికల్ ఇంజనీరింగ్ జాబ్స్ ఎక్కువ లేవు. డిజైన్ కానీ, ఈవెన్ సిఎన్సి, మిషనింగ్, అలాంటి టూలింగ్, అలాంటి జాబ్స్ చాలా తక్కువ. అలాంటిది ఈ స్కిల్ డెవలప్మెంట్ త్రూ కావాల్సిన స్కిల్లింగ్ అంతా జరిగేది. సో అవును, కంపెనీస్ హైర్ చేసుకునేవి, ఇక్కడ నేర్చుకున్నా మనం వెళ్ళి పూనాలో, చెన్నైలో ఇట్లా పనిచేసేవాళ్ళం. అలాంటిది మనకి కియా మోటార్స్ రావటం వలన కొంతమంది మెకానికల్ ఇంజనీర్స్ డెఫినెట్గా బెనిఫిట్ అయ్యారు. బట్ అది సరిపోయేది కాదు. ఆ మొమెంటం ఏదైతే క్రియేట్ అయ్యిందో, ఇక్కడ విజయవాడకి సిఐటిడి తీసుకొచ్చారు, సిపెట్ తీసుకొచ్చారు, అలానే ఎన్టీటీఎఫ్ ఆల్రెడీ ఉంది గన్నవరంలో. సో ఈ ఈకో సిస్టమ్ అంతా బాగా ఉపయోగపడేది. ఇంకా డిజైన్ కంపెనీస్ కానీ, మెకానికల్ ఇంజనీర్స్కి ఉపయోగపడే కంపెనీస్ రావడానికి, ఆటోమేటిక్గా మెకానికల్ ఇంజనీరింగ్కి రిలేటెడ్గా కంపెనీస్ వస్తే, ఇప్పుడు మొత్తం అన్ని ఈవీస్ కదా, ఎలక్ట్రికల్ వెహికల్స్, కాబట్టి ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కూడా బెనిఫిట్ అయ్యేవాళ్ళు. అలాగే దానికి అనుబంధంగా ఇంకా కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ ఇలా బాగుండేది. అంత ఏమనిపిస్తుంది సార్? చెన్నైకి, తమిళనాడుకి ఒక చెన్నై ఉంది, బెంగళూరు ఉంది కర్ణాటకకి, హైదరాబాద్ తెలంగాణకి, ఈవెన్ కమ్ టు ద ఆంధ్రప్రదేశ్. అసలు ఒక 10,000 రూపాయలు ఉద్యోగం లేదనంటే అసలు మీకు ఏమనిపిస్తూ ఉంది సార్? చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు నేను చెన్నైలో చదువుకున్నాను, నేను హైదరాబాద్లో పనిచేసా, బెంగళూరులో పనిచేసా, పూనాలో పనిచేసా, నాసిక్లో పనిచేసా, ఇండోర్లో పనిచేసా, తర్వాత అమెరికా వెళ్ళి 12 సంవత్సరాలు పనిచేశాను. 12 సంవత్సరాలు పనిచేసినాక మన స్టేట్ డివైడ్ అయినాక వెనకొద్దామనే ఉద్దేశంతో బాబు గారు అక్కడికి అమెరికా వచ్చినప్పుడు 2 సార్లు వెళ్ళి కలిశాను. నేను బాగా ఇన్స్పైర్ అయ్యా. సరే, నేను ఒక 22 ఏళ్ళు పనిచేశాను ఈ ఇండస్ట్రీలో, మళ్ళీ వెనక్కి వచ్చి నా వంతుగా నేను మళ్ళీ సొసైటీకి ఏమైనా చేద్దాం నా నాలెడ్జ్ని అన్నట్టుగా అనుకుని ఇక్కడ మన మేధా టవర్స్లో ఒక కంపెనీని లీడ్ చేసేవాడిని. మెకానికల్ ఇంజనీరింగ్ డిజైన్స్ చేసేవాళ్ళం. ఎవరికి చేసేవాళ్ళం? జర్మనీలో ఉన్న హై ఎండ్ కార్స్ లైక్ ఆడి, మెర్సిడీస్ బెంజ్, పోర్ష్, ఇలాంటి కంపెనీస్కి చేసేవాళ్ళం. ఏం చేసేవాళ్ళం అంటే డాష్ బోర్డ్స్, బంపర్స్ ఇవి డిజైన్ చేసేవాళ్ళం. అలాంటిది గవర్నమెంట్ చేంజ్ అయినాక మళ్ళీ ఈ కంపెనీలన్నీ మళ్ళీ బ్యాక్ హైదరాబాద్ వెళ్ళిపోయినాయి. ఇది చాలా బాధాకరమైన విషయం. అదే ఆ కంపెనీస్ కనుక ఇక్కడ ఉండుంటే చాలా నేను మేధా టవర్స్కి వచ్చినప్పుడు 60 ఉద్యోగాలు ఉండేవి. ఇది ఎప్పుడు 2016లో. అలాంటిది గవర్నమెంట్ మారే టైంకి 3,800 జాబ్స్ ఉన్నాయి మేధా టవర్స్లో. అలాంటిది ఈరోజు వెళ్ళి చూడండి, మేధా టవర్స్లో ఒక పురుగు కనపడదు. ఎందుకు? బెస్ట్ ఎగ్జాంపుల్. నేను వచ్చినప్పుడు, నేను యుఎస్ నుంచి మేధా టవర్స్కి వచ్చినప్పుడు గన్నవరము 60 మంది ఉండేవాళ్ళు హార్డ్లీ. అలాంటిది నా కళ్ళ ముందు 3,800కి గ్రో అయింది. రెండో బిల్డింగ్ కట్టారు, అది చూడండి పెద్ద గోస్ట్ టౌన్ లాగా ఉంటుంది, దెయ్యాలు తిరిగే కొంపలాగా ఉంటుంది. అది ఎందుకు ఫినిష్ చేయలేకపోయాడు? ఇప్పుడు అన్ని కోట్లు పెట్టి, దట్ ఈస్ సపోజ్ టు బి ద బిగ్గెస్ట్ బిల్డింగ్ ఇన్ దిస్ రీజియన్. మన గుంటూరు, విజయవాడలో ఆ బిల్డింగ్ బిగ్గెస్ట్ బిల్డింగ్ అయి ఉండేది. అది చూడండి సగంలో వదిలేసి ఉంది. 5.5 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసి మోర్ దాన్ 70% అయిపోయిన బిల్డింగ్ వదిలేశారు. ఎవరైనా కమర్షియల్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైనా సరే ఒక బిల్డింగ్ 70% ఇన్వెస్ట్ చేసి వదిలేయరు కదా. మీ పాయింట్కే వస్తున్నాను. ఇప్పుడు మీరు ఇంత ఎలాబొరేటెడ్గా చెప్తా అంటే మాట్లాడారు, బాగుంది. ఇప్పుడు ఇదే కనుక సోషల్ మీడియా అప్లోడ్ చేస్తానా, ఏముందిలే డబ్బు ఉన్నాడు, చదువుకున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు, మా లేబర్ కష్టాలు ఏం తెలుస్తుంది, మాకు జగనన్న డబ్బులు ఇస్తున్నాడు అని ఒక వర్గం, ఒక 40% వర్గం అదే ఆలోచిస్తుంది కదా. దాని మీద మీ కామెంట్? ఇది ఒక డబ్బులు ఉన్న వాళ్ళకే కాదు. ఇప్పుడు నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు మాకేముంది?
ఇప్పుడు అంతే కదా మా నాన్నగారు వ్యవసాయం ఈ రోజుకి వ్యవసాయం చేస్తారు అంతేగాని నేను సంపాదించుకున్నానని మా నాన్న ఇంట్లో కూర్చోడు, అలానే అంబానీ అన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నాయని అంబానీ ఇంట్లో కూర్చోడు. ఎవరు చేసే పని వాళ్ళు చేసుకుంటూ పోవాలి. ఈరోజు యువతకు వచ్చేటప్పటికి మీరు చూస్తే మా గ్రామమే తీసుకోండి, మా గ్రామంలో అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మా ఊర్లో ఎస్సీలను తీసుకోండి, ఎస్సీల్లో మెకానికల్ ఇంజనీర్స్ 4-5 ఉన్నారు. వాళ్ళు వచ్చి జాబ్ అన్నా కావాలి ఏమైనా హెల్ప్ చేయంటే చేస్తాం, సర్లే వాళ్ళు ఎస్సీలే అని అలా ఉండదు కదా. వాళ్ళు మెకానికల్ ఇంజనీర్స్ అలానే చూస్తాం. ఇంజనీర్స్కి కులమైంది అలా ఉండదు కదా. చదువుకున్నారు వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా ఏదైనా ఆపర్చునిటీ ఇవ్వగలిగితే వాళ్ళు గవర్నమెంట్ నుంచి బెనిఫిట్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. నేను ఎందుకు ఆ మాట అడిగానంటే క్యాస్టిజంగా పోలరైట్ చేసి డివిజన్ తీసుకొచ్చి జనాలను ఓటు బ్యాంక్ రాజకీయ కోసం చేసే పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో మరీ ఎక్కువ కనపడుతుంది. ఇది ఈ కొత్త ట్రెండ్ ప్రపంచం మొత్తం జరుగుతూ ఉంది. ఇప్పుడు యుఎస్లో చూసాము, మళ్ళీ వేరే కంట్రీస్లో చూసాము. ఇక్కడ పరాకాష్ఠకి చేరింది ఈ పోలరైజేషన్. ఎస్పెషల్లీ ఒక క్యాస్ట్ని బూచిగా చూపించి వేరే వాళ్ళని చేశారు, ఒక 4-5 ఏళ్ళు చేశారు. ఇప్పుడు మా ఆఫీస్కి రండి, మేము ఇక్కడ గన్నవరంలో ఉన్నప్పుడు అన్ని కులాలు ఉన్నాయి, మేము ఎవరం కులం చూసి తీసుకోవటం అలా ఉండదు కదా. ఇప్పుడు కులం చూసే తీసుకుంటే రేపు ఆడు రోజు పని చేయడు, కూర్చుంటాడు, మా కులమాడు కదా అని చెప్పి తీసుకుని అట్లా ఎందుకు ఉంటుంది, ఉండదు కదా. ఇప్పుడు వాళ్ళేదో పర్సనల్ బెనిఫిట్ కోసం మా ఓటు బ్యాంక్ కోసం పాలిటిక్స్లో వాళ్ళు చేసేది అదే, పోలరైజ్ చేసి గంపగుత్తగా ఆ ఓటింగ్ వేయించుకోవాలి, ఒకళ్ళని ఎవరినో బూచికి చేయించి. అదే కానీ అది మీకు ప్రాక్టికల్గా ఇప్పుడు సరే అయిపోయింది. దీనివల్ల ఎవరు నష్టపోయారు? ఆ ఒక్క కులం అయితే నష్టపోయి ఉండదని నేను అనుకుంటున్నా. వాళ్ళకి ఎట్లాగూ పర్వాలే, వాళ్ళు ఎక్కడో చోటుకి వెళ్ళి బిజినెస్లు చేసుకుంటారు, పని చేసుకుంటారు. కానీ నష్టపోయింది ఇంకా దిగువ మధ్యతరగతి వాళ్ళు, ఇంకా పేదవాళ్ళు, ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక వీళ్ళందరూ ఎక్కువ నష్టపోయారు. బిలో ద పావర్టీ లైన్. ఇప్పుడు మా ఊర్లో చూస్తే క్యాస్ట్ తీసి పక్కన పెడితే ఎక్కువ ఎవరు నష్టపోయారు? మీరు ఎవరైతే కులం చెబుతున్నారో వాళ్ళైతే నష్టపోవాలా నాకు తెలిసి.